హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో సాక్షాత్తుగా స్వయంభుగా వెలిసిన సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. వీడియో చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన చరిత్ర ఉంది ఈ యొక్క దేవాలయానికి. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోకి మీకు ఒక 100 లైక్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఈ వీడియో చూస్తూ నాకు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మోటివేట్ అయ్యి మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ 1 లైక్ అండ్ ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క కమాను. వెళ్దాం లోపలికి. చూడండి, ఇది దేవాలయం యొక్క ఎంట్రన్స్. మనకు స్టార్టింగ్లో ఒకటి వచ్చింది కదా, అది విలేజ్ ఎంట్రీ అవ్వగానే మనకు ఆ యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇది దేవాలయం ముందు మనకు ఈ యొక్క ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్దకు అయితే వచ్చాము. మీకు ఇది దేవాలయం అవుట్ సైడ్ నుంచి మనకు ఎంట్రన్స్లో ఎలా ఉందో అనేది అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదే చూస్తున్నారు కదా, శ్రీ సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క ఎంట్రన్స్. అవుట్ సైడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సాక్షాత్తు మీరు చూస్తున్నారు కదా, ఇదే దేవస్థానం. దేవాలయం లోపలికి అయితే వెళ్దాం. అక్కడ విశేషాలు ఇంకా అక్కడ లోపల మనకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా వీడియోలో అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నా కన్నులతో చూపిస్తాను, మీరు చూడండి, ఆనందించండి. పదండి, శ్రీ సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి అయితే మనం వెళ్దాం. దేవాలయం ముందైతే చాలా ప్రశాంతంగా అయితే మనకు కనిపిస్తుంది. దేవాలయం ఎంట్రన్స్లోనే ముందుగా చూడండి, లక్ష్మీ నరసింహస్వామి మనకు కనిపిస్తున్నాడు. శంకు చక్రాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకైతే కనిపిస్తున్నాడు. చూడండి, అయితే ఇక్కడ కొత్త వెహికల్స్ పూజలు కూడా చాలానే జరుగుతాయి. ఈ యొక్క టెంపుల్కు చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. లోపలికి వెళ్తూ మనం ఇంకా ఇక్కడ ఏంటి అనేది పూర్తిగా మనమైతే మాట్లాడుకుందాం. దేవాలయం లోపలికి రాగానే ముందుగా మనకైతే గజస్తంభం అయితే కనిపిస్తుంది. చూడండి, లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ లేని విధంగా దక్షిణముఖంగా మనకైతే దర్శనమిస్తూ అయితే ఇక్కడ కనిపిస్తాడు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతే అది. ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాక మనకు కుడి భాగంలో అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పురాతన బావి అయితే కనిపిస్తుంది. 600 సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలించే కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలో అయితే అదే సమయంలో అయితే ఈ బావిని అయితే మనకు నిర్మించారు. ఇవే బావి నీళ్ళతోని అప్పట్లో స్వామివారికి అయితే అభిషేకం చేసేవారు. సో ఇప్పట్లో ఇది వాడకంలో అయితే లేదు. చూడండి, మీకు బయట సైడు ఎలా ఉందో అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం టెంపుల్ నుంచి ఎడమ దిక్కు నుంచి దర్శనంకు వెళ్ళే రూట్లో అయితే మనం వెళ్తున్నాము. చాలా ఖాళీగా అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా. చూడండి, మనం ఇక్కడ ఇంకొకటి గమనించండి మీరు. ఇక్కడ దేవాలయాన్ని ఆనుకొని అయితే ఆ గోడలకు చూడండి, ఏనుగు బొమ్మలతో అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత అయితే ఉంది. చూడండి, మొత్తం ఏనుగు బొమ్మలను అయితే ఈ దేవాలయానికి అయితే చెక్కడం జరిగింది. దేవాలయం మొత్తంగా మనకు ఈ శిల్పకళ అనేది అయితే మనకు కనిపిస్తుంది. లోపల కూడా మీకు
ఇదే శిల్పకళలు అయితే కనిపిస్తాయి. లోపల కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. బయట సైడ్ కూడా మనకు ఇదే విధంగా ఈ ఏనుగు బొమ్మలు కానీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చిత్రాలు కానీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ అయితే మనం దేవాలయం లోపలికి అయితే వెళ్దాం, దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అదే 600 సంవత్సరాల కాలం నాటి పురాతనమైన చెట్టు అయితే ఇక్కడ మనకు ప్రత్యక్షం అవుతుంది. ఈ యొక్క చెట్టుకు అన్ని ముడుపులు కట్టారు కదా. ఈ యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానంతో పూజించి తర్వాత ఇక్కడ ముడుపు కడితే కనుక వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి అయితే సుందీల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర అయితే ఇక్కడ చెప్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా అంటే చాలా నమ్ముతూ అయితే ఇక్కడ చెట్టుకైతే వాళ్ళ యొక్క కోరికలు మొక్కుతూ అయితే ముడుపులు అయితే కడుతున్నారు. ఇది దేవాలయం యొక్క బయట సైడు మీకు వెనక సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాము. ఇది చూడండి, చూడటానికి ఎంత చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉంది. ఇది గుడి కూడా చాలా అంటే చాలా చిన్న గుడి, కాకపోతే ఎంతో మహిమగల్ల దేవాలయం ఇది. గుడి వెనుక భాగంలో ఒక చక్రం, శ్రీచక్రం అయితే ఇక్కడ మనకు వాళ్ళు శిల్పాన్ని చెక్కడం జరిగింది. చూడండి, ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది వెనుక భాగంలో అయితే ఒక విగ్రహం, ఏదో పాడైపోయిన విగ్రహం ఉన్నట్టుంది. సో దాన్ని అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ దేవాలయంలో. మీకు ఈ శిల్పాల గురించి చెప్పాను కదా, చూడండి ఇక్కడ మళ్ళీ మనకు ఇంకొక శిల్పం అయితే కనిపిస్తుంది. ఇలా గోడ పైన అక్కడక్కడ ఈ శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఈ శిల్పాలను చెక్కడాన్ని బట్టి మీరు గమనించవచ్చు, ఇది ఎప్పుడు 600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయం కాబట్టి అప్పట్లో ఈ కాకతీయుల కాలంలో చెక్కిన శిల్పాలు చూడండి, మనకు చూడటానికి కన్నులకు ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఇంతకుముందు మీకు చూపించినట్టుగానే ఏనుగు బొమ్మలు అయితే ఇక్కడ మనకు శిల్పాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలానే ఈ విగ్రహాలు అనేది చెక్కారు. చూడండి, దేవాలయం లోపలికైతే మనం వెళ్దాం. దేవాలయం లోపల కూడా మనము కొన్ని ధ్వజస్తంభాలు అయితే లోపల స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకు కూడా ఇది లక్ష్మీనరసింహస్వామి అప్పుడు మనకు స్తంభం నుంచి ప్రత్యక్షమై హిరణ్యకశ్యపును సంహరించింది కదా, ఆ యొక్క విగ్రహం అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలా స్తంభాలకు డిఫరెంట్గా అయితే శిల్పాలను అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. చూడండి, ఇవన్నీ శిల్పాలు ఆ రోజుల్లో చెక్కిన శిల్పాలు కాబట్టి ఇంత అందంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో అయితే ఇవి సాధ్యం కావు. ఈ దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి శాంత లక్ష్మీనరసింహస్వామిగా అయితే దర్శనమిస్తాడు. లక్ష్మీనరసింహస్వామి అన్ని జాగాల్లో ఉగ్ర నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యే ఈ లక్ష్మీనరసింహస్వామి సుందీలలో మాత్రం శాంత లక్ష్మీనరసింహస్వామిగా అయితే మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రహ్లాదుడు కోరిక మేరకు హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత స్వామివారు ఉగ్రరూపంలో వెళ్తుండగా ప్రహ్లాదుడు పిలిచేసరికి ఒక్కసారి దక్షిణముఖంగా తిరిగి చూస్తూ శాంతంగా మారి వస్తాడు. అదే శాంత లక్ష్మీనరసింహస్వామిగా ఇక్కడైతే మనకు ప్రత్యక్షమవుతాడు. అందుకే సుందీల లక్ష్మీనరసింహస్వామికి ఆ పేరు వచ్చింది. వీడియో చాలా బాగుంది. ఇక్కడికి చాగంటిగూడెం ఒక ఇతిహాసం ఉండేది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ సుందీల లక్ష్మీనరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక ప్రవచనంలో చాగంటి గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో చూడండి, వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంతో కష్టపడి వీడియో చేశాం కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఎప్పుడు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ సుందీల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యొక్క వీడియో. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేదాకా సెలవు, ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తుగా వెలిసిన పుణ్యక్షేత్రము. మీరు ఇంతవరకు వెళ్ళనట్టయితే ఒకసారి అయితే వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళైతే మీ యొక్క అనుభూతి ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.